తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇలాంటి పోస్టుల్లో నియమించాలని చెప్పని 10 నుంచి ఒక 15 మంది వరకు కూడా వారిని నియమించాలని నేను మీడియా ద్వారా సీఎం గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను. అదేవిధంగా మన జూనియర్ అడ్వకేట్స్ కూడా వికలాంగులకు ప్రవేశమాలు ఉన్నప్పటి నుంచి తర్వాత ఏ రోజు కనుక ప్రవేశించారో యొక్క ప్రొఫెషన్లో 6 నుంచి 5 సంవత్సరాల వరకు 5,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని ఆ యొక్క ముఖ్యమంత్రి గారిని సమనీయంగా మనవి చేస్తున్నాను. తర్వాత మన మిత్రులు రెడ్డి గారు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వారు కూడా మాట్లాడతారు. మేము వికలాంగుల సంఘం నుంచి సంపూర్ణంగా కాంగ్రెస్కు అఖండ విజయం సాధించాలని చెప్పని కోరుకుంటున్నాము. 50 లక్షల మంది వికలాంగులు ఉన్నారు మా దాంట్లో స్టేట్ వైడ్గా. వాళ్ళందరం కూడా మేము తప్పనిసరిగా కాంగ్రెస్కు సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాము. రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాము. ఎందుకంటే జెంటిల్మెన్ యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి వారు ఉన్నంత వరకు మేము సపోర్ట్ చేస్తాము. వారు మాకు కూడా ఈ విధంగా మా యొక్క నియమాలకు మాకు కూడా సహకరిస్తారని ఈ యొక్క పత్రికా విలేకరుల ద్వారా మేము విన్నవించుకుంటూ మేము వారికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం సారు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతారు. వారు టీపీసీసీ వైస్ చైర్మన్ లీగల్ సెల్ కొండలరెడ్డి గారు. నా పేరు కుమరయ్య అండి. నేను కూడా అడ్వకేట్ను. నేను ఈ అసోసియేషన్కు ప్రెసిడెంట్ను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. ఇక్కడ మా కుమరన్న మొన్ననే మాకు నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్. మొన్ననే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండు. ఏమనంటే మా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ డిసేబుల్డ్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళకు అన్నిట్లా జీపీలు కానీ పిపిలు కానీ కొన్ని అవకాశం మాకు కూడా ఇవ్వాలి అనుకుంటుండు. అలాగే కొన్ని వీల్ చైర్స్ కానీ కోడ్లు ఏదైనా వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏదైతున్నాయో నిజంగా ఇంత కాలు చేయు ఏదన్నా కొంచెం ఒక పాటు ఎప్పుడో ఒకసారి దెబ్బతలుతూనే బాధపడతాము. అలాంటిది మా బ్రదర్స్ ఇక్కడ వాళ్ళకి ఏ లోపము చిన్న చిన్నవి ఉన్నా పెద్ద అయినా ప్రాక్టీస్ చేయడం అంటే కోర్టులో నిలబడి మెట్లెక్కి ప్రాక్టీస్ చేయడం, అన్ని కోర్టులో లిప్స్ కూడా ఉన్నాయి, చేయడం అంటే మామూలు కాదు. వాళ్ళకు దగ్గర సరే పార్ట్ ఏదో ఇది డిఫెక్ట్ ఉండొచ్చు కానీ వాళ్ళ మనసు మాత్రం చాలా విశాల హృదయం ఉంటుంది. మనము వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. అది అందరికీ సుపరిచితులైన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి ఉదాహరణ. ఆయన వీల్ చైర్లో ఉండి కూడా ఒక గొప్ప రాజకీయవేత్తగా, గొప్ప వక్తగా ఎన్నో లాంగ్వేజ్ లో కూడా మాట్లాడగలిగే మంచి స్పీకర్ ఉండు. ఆయన మతం లేదు కాబట్టి అంటే ఆయనను ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా ముందుకు నడవాలి. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు కూడా నేను రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చి మీ ఉన్న సమస్యలు ఏదైనా కానీ మా అడ్వకేట్స్ కు స్పెషల్ గా మన ప్యాకేజ్ ఏదైనా పెట్టి ఈ పోస్టులలో కానీ వేరే ఏదైనా కానీ ఏ విషయంలో అయినా కానీ తప్పకుండా సహకరిస్తాము. ఈ విషయంలో ముందుండి నేను ఎలక్షన్స్ కాగానే సార్ దగ్గరికి కలుస్తాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్లి రిప్రజెంటేషన్ ఇస్తామని తెలియజేస్తున్నాను. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తప్పకుండా సార్, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పడ్డ బాధలు మాకు తెలుసు. ఇంత గత ప్రభుత్వాలు ఏం చేయలేదు. కానీ ఇప్పుడు ఉన్నది మనది ప్రజాప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వము, అందరి ప్రభుత్వము. మీకు తప్పకుండా అండగా ఉంటుంది ప్రభుత్వము. మీరు ఏదైతే కోరికలను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ చేసి చూపిస్తాము. మీరు ఈ ఎలక్షన్ల 13 నాడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ల అత్యధిక సీట్లు వచ్చేటట్టుగా మన నాట్ ఓన్లీ అడ్వకేట్స్ ఇంకా వేరే వాళ్ళకు కూడా మీరు అందరికీ చెప్పి సపోర్ట్ చేసి గెలిపిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ. తర్వాత మన డాక్టర్ నారా నాగేశ్వరరావు గారు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, వారు కూడా మాట్లాడతారు. మిత్రులారా, మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ టెలిమీడియా అందరికి కూడా నమస్కారాలు. నా పేరు డాక్టర్ నారా నాగేశ్వరరావు, తెలంగాణ వికలాంగ సంఘాల జేఏసీ మరి కన్వీనర్ని. ముఖ్యంగా ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొనడానికి మరి రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రెస్పెక్టెడ్ కొండలరెడ్డి గారు, అదేవిధంగా ఈ యొక్క డిఫరెంట్లీ ఏబుల్డ్ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమరయ్య గారు,
అదేవిధంగా సీనియర్ మరి వికలాంగుల ఐక్య వేదిక అధ్యక్షులు సుధాకర్ వర్మ గారు, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్లు మరి సంజీవ్ రెడ్డి గారు, దేవేందర్ గారు, అందరికీ నా మిత్రులారా, మరి ఈరోజు మేమందరం కూడా ఒక అడ్వకేట్ సామాజిక వర్గమే కాకుండా దీంతో పాటు వికలాంగుల సంఘాల ఐక్యత అందరూ కూడా వచ్చి మరి కాంగ్రెస్ మద్దతు పలకాలని అనుకున్నాం. ఎందుకు మరి కాంగ్రెస్ వికలాంగుల మద్దతు పలకాలని అనుకుంటే ఈ రాష్ట్రంలో మరి 21 రకాల వైకల్యం గల వికలాంగులు 20 లక్షల మంది ఉంటారు. మరి వీరి కుటుంబాలతో కలుపుకుంటే రాష్ట్రంలో 50 లక్షల జనాభా ఉంటది. అంటే ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి 35 నుంచి 40 వేల మధ్య. ఇట్ ఈస్ ఏ మేజర్ ఓట్ బ్యాంక్. అంటే గెలుపు ఓటంలో నిర్ణయిస్తుంది. గతంలో ప్రభుత్వం చూస్తే 1.87తో ప్రభుత్వాలు మారిపోయినాయి. మరి మేము ఎందుకు వికలాంగుల కాంగ్రెస్ కు తెలపాలంటే మరి మా వికలాంగుల చట్టాన్ని మీ అందరికీ తెలుసు 2016 చట్టం వచ్చింది. దానికి ఈ మధ్యనే మరి వికలాంగులకు గేపీలుగా ఫైల్ మూవ్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొన్ననే. అదేవిధంగా లీగల్ సెల్ కాంగ్రెస్ సెల్లో కూడా మరి వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జీపీలుగా మరి త్వరలో కొంతమంది నియమించనున్నారు. అంతేకాకుండా మరి వికలాంగుల జాతీయ మేనిఫెస్టో ఈ మధ్యలో మరి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో వచ్చారు. దాంట్లో కన్నా చూస్తే 5 పాయింట్లు ఇచ్చారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇంక్లూజివ్ మేనిఫెస్టో. వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో సంపూర్ణంగా అమలు పరుస్తున్నారు. ఏవైతే భాషలకు అంటే అందులకు లూయి బ్రెయిల్ భాష, బదిర్లకు సంజ్ఞా భాష, ఇవి 8th షెడ్యూల్లో చేర్చి భాషలుగా గుర్తిస్తామన్నారు. అంతేకాకుండా వికలాంగులు సమాజం గర్వంగా జీవించుకునేటట్టుగా మరి రక్షణ సంరక్షణకు ఒక పథకం తీసుకొని జాతీయ స్థాయిలో తీసుకొని వస్తారు. అంతేకాకుండా వికలాంగుల సాధికారతకు సంక్షేమానికి NHFDC అనే నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నది. అది 10 సంవత్సరాల నుంచి దానికి ఏం కేటాయించాలా, మరి దానికి కూడా రుణాలు కేటాయించి వికలాంగులు వాళ్ళ కాలపై వాళ్ళు చేసేటట్టు చేశారు. ఈ విధంగా 5 రకాలైనటువంటి మేనిఫెస్టోస్ మీకు అందరికీ తెలుసు. రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటిసారిగా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. రెండోది ఖాళీగా ఉన్నటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వికలాంగుల బ్యాక్లాన్ని వివిధ క్యాలెండర్ పద్ధతిలో భర్తీ చేస్తామని అన్నారు. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం మేనిఫెస్టో చూసినా కాంగ్రెస్ కి, ఇటు రాష్ట్రం చూసినా, ఇటు వికలాంగుల అభివృద్ధిని చూసినా మాకు స్టేట్ ఫండ్ కూడా అటు అడ్వకేట్ స్టేట్ ఫండ్ కావచ్చు, మరి వికలాంగులకు కూడా స్టేట్ ఫండ్ ఉన్నది. దానికి కూడా నిధులు కేటాయిస్తున్నారు. ఒక గతంలో బీజేపీ ప్రభుత్వం కనుక చూస్తే వారి మేనిఫెస్టో చూస్తే కేవలం వికలాంగులను ఒక కర్రలుగా ఉపకరణాలు ఇచ్చి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎలిమెంట్స్ గా ఇప్పుడు కూడా అదే ఉండదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు PM గారి హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇల్లు నిర్మిస్తా ఉన్నారు. కేవలం వారు సౌతిపల్లి గతంలో వికలాంగులందరినీ దివ్యాంగాలు పెట్టి గాలికి వదిలేసారు. సంక్షేమాన్ని, సాధికారతని, అభివృద్ధిని మొత్తం ఒక పదవి చూపించాల. గతంలో మరి మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో 2016 చట్టం ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో 5% రిజర్వేషన్ పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఖర్గే ఆధ్వర్యం అప్పుడు ఈజ్ ద చైర్మన్ ఫర్ ద రాజ్యసభ. అప్పుడు ఇంట్రడ్యూస్ ద 5% రిజర్వేషన్ ఫర్ డిఫరెంట్ లేబుల్ పర్సన్. కానీ మోడీ వచ్చేసి దాన్ని 4% తగ్గించి వికలాంగులు చేర్చి అంతకుముందు 7 ఉన్న వికలాంగులను ఇంకా 14 మంది వికలాంగులు వేసి మాలో కొట్లాడబెట్టింది మోడీ. కాబట్టి మేమందరం ఏంటంటే కాంగ్రెస్ కు మద్దతు ఇద్దాం, వికలాంగుల సాధికారత సాధిద్దాం అనే నినాదంతో ఈ రోజు అడ్వకేట్లు కానీ మేమందరం కలిసి కూడా వచ్చింది. ఎందుకంటే అది వికలాంగుల సమ్మిళిత అభివృద్ధికి సూచికంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్నది. గతంలో కూడా మా వికలాంగుల చట్టం 95 కానీ 16 కానీ మరి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా వికలాంగులకు మోటరైజ్డ్ వెహికల్స్ కూడా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మిత్రులారా, మేమంతా కూడా ఈ రోజు కాంగ్రెస్ కు మరి ఇక్కడ నుంచి మనవి చేయింది ఏమనగా వికలాంగులు కానీ మరి ట్రాన్స్జెండర్ కావచ్చు, వృద్ధులు కానీ సభ్య సమాజానికి తెలియజేయగా మరి ఈ రోజు కనుక బీజేపీ ప్రభుత్వం వస్తే మరి లౌకిక రాజ్యాంగానికి, రిజర్వేషన్ల మనుగడకు, మరి రాజ్యాంగానికి కూడా ఒక ఇదంతా మనకు ప్రజలందరూ అనుకుంటారు ఒక ప్రమాదం ఉంది. కాబట్టి మరి వీటి పరిరక్షణకు మన అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ కు మద్దతు ఇద్దాం, మరి అందరి సాధికారత సాధిద్దాం. థ్యాంక్ యూ సార్. ఒకటి జస్ట్ వినేటట్టు మన ప్రెసిడెంట్ సుధాకర్ వర్మ గారు మాట్లాడతారు. పత్రికా సోదరులకు నమస్కారం తెలియజేస్తూ వేదిక మీద ఉన్న అడ్వకేట్ సోదరులందరికీ, మరి అదేగా TPCC లీగల్ సెల్ వైస్ కన్వీనర్ గారు కూడా, మరి తెలంగాణ దివ్యాంగుల సంఘాల ఐక్యవేదిక మరి జాక్ తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సోదరులారా, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని మా జాక్ నిర్ణయించడం జరిగింది. మరి అందులో భాగంగానే రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలు తిరిగి మరి కాంగ్రెస్ అభ్యర్థులకు వికలాంగుల సంఘాల జేఏసీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ డిఫరెంట్ ఏబుల్ లాయర్ అసోసియేషన్ కూడా మా జాక్ తరఫున మద్దతు ప్రకటించాలని
ఇక్కడ రావడం జరిగింది. ముందుగా భక్తులు చెప్పినట్టుగా ముఖ్యంగా మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించిందనే అంశంలో ఎలాంటి సంశయం లేదు. 2016 చట్టంలో ముఖ్యంగా లీగల్గా చెప్తే 92 అని సెక్షన్ 92లో వికలాంగులకు ఎలాంటి వివక్ష జరిగితే శిక్షించే అధికారం మరి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ చట్టంలో పొందుపరిచింది. కులాల పరంగా ఎలాంటి వివక్ష ఉంటే కుల వివక్ష సంబంధించి అట్రసీ కేసు ఏ విధంగా ఉంటుందో 2016 చట్టంలో కూడా వికలాంగులకు కొన్ని పదాలు ఉపయోగించిన కుంటి గుడ్డని వాళ్ళ మీద కూడా చట్టపరమైన శిక్ష తీసుకోవాలని ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న మేధావులు మల్లికార్జున ఖర్గే లాంటి వాడిని ఆధ్వర్యంలో మరి ఆ చట్టాన్ని రూపొందించి ఇలా వికలాంగులకు అది కవచకుండలా ఉపయోగపడడానికి ఎంతో దోహదం చేసింది. ఆ విషయాన్ని మొదలుకుంటే వికలాంగ సంక్షేమంలో అన్నో రకాలుగా మరి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వ 6 పథకాలు అయితేంది, మేనిఫెస్టోలో ఉన్న పంచన్యాయం అయితేంది, అన్ని విషయాలను వికలాంగులకు ఎంతో ఉపకారం. అందుకని విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి రాహుల్ గాంధీని ప్రధానం చేయాలంటూ అదే సంకల్పంతో రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు పర్యటించి మరి రేపు 13న జరిగే ఎలక్షన్లో రాష్ట్రంలోని దివ్యాంగులందరూ కాంగ్రెస్ను బలపరచాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.